హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈ 2024 ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక వేలో ప్రిపేర్ అవ్వడం అనేది తెలియక చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో త్రూ అవ్వలేకపోతున్నారు. మనం ఈ వీడియోలో ఈ ఆర్ఆర్బి జేఈలో ఎలా త్రూ అవ్వచ్చు, ఒక స్ట్రాటజీగా ప్రిపేర్ అయితే ఏ విధంగా మనము దీన్ని క్రాక్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి సంబంధించి ఎగ్జామ్ ఫార్మేట్, దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఎన్ని ఫేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ ఫేజ్లో ఏముంటాయి. సో ముందుగా మనకి సిబిటి వన్లో మనకి 100 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మల్టిపుల్ క్వశ్చన్స్ గాను మనకి టైం ఎంత అంటే 90 మినిట్స్, అంటే 1.5 అవర్ మాత్రమే మనకు టైం ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ కంటే టైం తక్కువే ఉంటుంది. దీనిలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్కరు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎంత అంటే 40%. జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ 40% ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, సో వాళ్ళ దాని ప్రకారం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చేసే ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 మార్క్స్ అనేది కట్ చేసేస్తాం. సో కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ వస్తేనే మనము దాన్ని ఆన్సర్ చేయాలి, లేదు అంటే స్కిప్ చేసేసేయాలి. సో మ్యాథమెటిక్స్ కనుక తీసుకుంటే మనకి మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, జనరల్ సైన్స్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది ఈ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సిబిటి 2. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ముందు మనం అసెస్ చేసుకుంటాం. సో సిబిటి 2లో మనకి మొత్తము 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంసీక్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే 150 ఉంటాయి. సో మనకి ఈ సిబిటి 2లో జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్. సో ఈ సెక్షన్స్, ఈ సబ్జెక్ట్స్ అనేది మనకి సిబిటి 2లో ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మొత్తం మనం ఎంత లోపు కనుక ఈ 150 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే 120 మినిట్స్లో మనము దీన్ని ఆన్సర్ చేయాలి, అంటే 2 అవర్స్. సో 2 అవర్స్లో మనము కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసేసుకోగలిగితేనే మనము ఎగ్జామ్లో త్రో అవ్వగలుగుతాము. నెక్స్ట్ దీనిలో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 40%, మనకి కేటగిరీ వైజ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. సో సిబిటి 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 కనుక మనం త్రో అవ్వగలిగితే నెక్స్ట్ మనకు ఉండేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్. సో ఈ సిబిటి 2లో మనకు ఉండేటటువంటి డిఫరెంట్ సెక్షన్స్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం జనరల్ అవేర్నెస్, దీనిలో 15 క్వశ్చన్స్ ఉంటే 15 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్ ఉంటే 15 మార్క్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బేసిక్స్కి 10 క్వశ్చన్స్ ఉంటే 10 మార్క్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ సిబిటి 2లో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టెక్నికల్ ఎబిలిటీస్, అంటే ఇప్పుడు సపోజ్ మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ ఎలిమెంట్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వాళ్ళకి కంప్యూటర్, దీని రిలేటెడ్గా మీకు మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 100 క్వశ్చన్స్కి మనకి 100 మార్క్స్, టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. సో టైం పీరియడ్ ఎంత అంటే 2 అవర్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. సో ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, మనకి ఏ విధంగా ఉంటుంది కాంపిటీషన్ అనేది మనం ఒక మైండ్లో ఉంటుంది. సో దీని ప్రకారం మనము ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునే కంటే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తాను. ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పీవైక్యూస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఆర్ఆర్బి జేఈ 2024లో మనకి ఏ విధంగా పేపర్ ఉండబోతుంది అనేది మనకి ప్రీవియస్ ఆర్ఆర్బి జేఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానిలో క్వశ్చన్స్ మనం చూసుకోగలిగితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది.
అంటే పేపర్ ఓకే. ఈ సెక్షన్‌కి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్‌లో, ఈ టాపిక్‌లో సో, యొక్క లెవెల్ అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి మనము వెయిటేజ్ ఈ టాపిక్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి, ఈ టాపిక్‌కి మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో, దీన్నే టైమ్ షెడ్యూలింగ్ అండ్ టైమ్ మేనేజ్మెంట్, స్టడీ షెడ్యూలింగ్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ అంటారు. సో, ఇది ఎప్పుడైతే మనము ముందు చూసుకొని, సో, టాపిక్స్‌లో వెయిటేజ్ అనేది మనము అసెస్ చేసుకోగలుగుతామో, అప్పుడు మనము స్టడీ టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో సబ్జెక్ట్ డిఫికల్టీ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో ఏ టాపిక్‌లకి ఎంత వెయిటేజ్ ఉంది? ప్లస్ అదే విధంగా ఏ సబ్జెక్ట్ టఫ్‌గా ఉంటుంది? నెక్స్ట్ అదే విధంగా మీకు స్వతహాగా మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ గాని, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీకు ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో, ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ. సో, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ. సో, దాన్ని బట్టి మనము సబ్జెక్ట్ డిఫికల్టీ అండ్ వెయిటేజ్‌ని బట్టి మనము ఈ టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ బ్రేక్స్ అంటే ప్రిపరేషన్‌లో మీరు కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అయిపోయి బర్న్ అయిపోయేదానికంటే ప్రిపరేషన్‌లో షార్ట్ గ్యాప్స్ ఇస్తూ ప్రిపేర్ అవుతూ ఉండటం. అంటే జస్ట్ లైక్ పొమోడోరో టెక్నిక్ అండ్ టైమ్ బ్లాకింగ్. అంటే ఏంటి అంటే జస్ట్ ఒక సబ్జెక్ట్‌ని మీరు 1 అవర్ చదవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా 1 అవర్ సో, 1 అవర్ దీన్ని కూర్చొని చదవాలి అనుకుంటే చదవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. సో, షార్ట్ బ్రేక్స్ అనేది తీసుకోవడం వల్ల అంటే ఒక 15 మినిట్స్ చదివారు అనుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రేకో, 3 మినిట్స్ బ్రేకో తీసుకుంటే నెక్స్ట్ మరలా 15 మినిట్స్ చదివి నెక్స్ట్ 3 మినిట్స్, నెక్స్ట్ 15 మినిట్స్, నెక్స్ట్ 3 మినిట్స్ అట్లా ఆ 1 అవర్ ఫినిష్ అయిపోయిన తర్వాత మరలా ఆ సబ్జెక్ట్‌కి వెయిటేజ్ టైమ్ టేబుల్ 2 అవర్స్ ఇచ్చుంటే ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని మరలా ఇదే టెక్నిక్‌ని ఫాలో అవ్వగలిగితే మీరు బెటర్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండగలుగుతుంది. సో, ఈ విధంగా మీరు గనక టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేసుకుంటే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ముందుకెళ్తుంది. నెక్స్ట్ సపోజ్ మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది. సో, మ్యాథ్స్‌కి మనకు వెయిటేజ్ 30 క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ సీబీటీ 1లో నేను మ్యాథ్స్‌లో 30 ఔట్ ఆఫ్ 30 స్కోర్ చేయాలి అని చెప్పేసి ఎయిమ్ పెట్టుకొని ఉంటే, దాని యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? సో, సింపుల్‌గా మనకి దీనిలో ఏమేం కవర్ చేయాలి అనేది మనం ఒక లిస్ట్ ఔట్ చేసుకొని పెట్టుకున్నాము. సో, ఈ విధంగా లిస్ట్ ఔట్ చేసుకొని పెట్టుకుందాం. సో, మ్యాథ్స్‌కి సంబంధించి షార్ట్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ అనేది మీరు గనక నేర్చుకోగలిగితే అంటే స్క్వేర్ రూట్స్ గానీ, లేదు అంటే క్యూబ్ రూట్స్ గానీ, వీటి షార్ట్ కట్స్ స్క్వేర్ రూట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 10625 లేదు అంటే ఈ విధంగా ఏమన్నా ఒక 5 డిజిట్ నంబరో, 6 డిజిట్ నంబరో ఇచ్చి అండర్ రూట్ ఆఫ్ ఎంత అంటే మీరు ఈజీగా దానికి ట్రిక్స్ ఉంటాయి. సో, దానికి సంబంధించి మీరు ఆ ట్రిక్స్‌ని నేర్చుకోగలిగితే సో, ఎంత లెంగ్తీ ప్రాబ్లమ్స్ అయినా చాలా క్విక్‌గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఈజీ టాపిక్స్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జస్ట్ లైక్ రేషియో అండ్ ఇంట్రెస్ట్ దెన్ అక్కడ నుంచి నెక్స్ట్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. అంటే మీకు హార్డ్‌గా ఉన్న సబ్జెక్ట్స్‌కి మీరు మూవ్ అవ్వగలిగితే మీరు ఈజీగా టైం అనేది చాలా చాలా వైస్‌గా ఉపయోగించుకున్నట్లే. నెక్స్ట్ అండర్‌స్టాండ్ అదే గాని ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్‌ని మెమరైజ్ చేసుకుంటాను నేను, బట్టి విధానంతో చదివేస్తాను, బై హార్ట్ చేసేస్తాను అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకు అంటే మీకు ఇప్పుడు బై హార్ట్ చేసి మీరు నార్మల్‌గా ఉన్నా మీరు డ్యూరింగ్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా మీకు గుర్తుకు రాదది. కాబట్టి మీరు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోగలిగితే మెమరైజ్ చేసుకోకుండా కాన్సెప్ట్ అంటే మనకి జస్ట్ ఇప్పుడు ఫార్ములా ఉందనుకోండి దాన్ని మెమరైజ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఏంటి అంటే మ్యాథ్స్‌ని ఫార్ములాస్‌ని బై హార్ట్ చేసి షార్ట్ కట్ మెథడ్స్‌ని మీరు గనక నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఏం చేయగలుగుతారు అంటే ఎగ్జామ్‌లో మర్చిపోకుండా దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. సో, మీ ప్రిపరేషన్ అయిపోయింది. సో, ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక టాపిక్‌లో ఇప్పుడు సపోజ్ రేషియోస్ తీసుకున్నాము. రేషియోస్ అండ్ ప్రపోర్షన్‌లో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్‌ని మీరు గనక ప్రాక్టీస్ చేయగలిగితే సో, మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? మీ యొక్క వీక్‌నెస్ ఏంటి? సో, ఇప్పుడు ఈజీగా ఉన్నదాన్ని ఒక 2, 3 సెకండ్స్‌లో చేసేయగలుగుతాం. లేదు కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నదాన్ని ఒక 10, 15 సెకండ్స్ చేయగలిగామంటే దాన్ని ఏ విధంగా ఇంకా 5 సెకండ్స్‌లో సాల్వ్ చేయగలగాలి? ఎలా చేయగలగాలి అని మీరు తెలుసుకోగలుగుతారు. సో, అలాగే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో, ఒక టాపిక్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్‌ని గనక ప్రాక్టీస్ చేయగలిగితే, సాల్వ్ చేయగలిగితే మీ యొక్క స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్‌ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ మ్యాథ్స్‌లో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి అంటే రివ్యూ పాస్ట్ పేపర్స్. సో, మన యొక్క టైమ్ టేబుల్ యేసుకునే కంటే ముందే మనం ఒక క్వెషన్ పేపర్ ఏ విధంగా ఉంది, దానిలో డిఫికల్టీ లెవెల్, మోడరేట్ లెవెల్, ఈజీ లెవెల్ ఏ విధంగా ఏ టాపిక్‌లో ఎలా ఇచ్చారు అనేది మీరు ముందు తెలుసుకున్నారు. అలాగే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో ఈ టాపిక్‌లో వచ్చిన క్వెషన్ ఏంటి? దాని యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది అనేది మీరు గనక చేయగలిగితే సో, ఇంతకుముందు ఇచ్చిన దానిలో ఇప్పుడు ఇచ్చినటువంటి క్వెషన్‌ని కంపేర్ చేసుకొని సాల్వ్ చేయగలిగితే
మీరు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్‌లో ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయగలుగుతారు. ఎంత మనం ఎంత ప్రిపేర్ అయ్యామన్న దానికంటే ఎంత క్వాలిటీగా ప్రిపేర్ అయ్యామనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనుకోండి. సో, దీనికోసం మనము మీరు ఎక్స్‌పర్ట్స్ అంటే మీరు చాలామంది కోచింగ్‌కెళ్తూ ఉంటారు. సో, కొంతమంది ఏంటి అంటే నేను ఇంటి దగ్గర ఉండి కానీ నలుగురిలో ఉండి చదువుకుంటే మనకి మన యొక్క లెవెల్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో, ఈ విధంగా మనము మన ఎంటైర్ సిలబస్‌ని ఈ పద్ధతిలో మనం ఈ 7 పాయింట్స్‌లో మనం ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఈజీగా మ్యాథ్స్ సెక్షన్‌లో 30 ఔట్ ఆఫ్ 30 కంపల్సరీగా మీరు అచీవ్ చేయగలుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో, దీనిలో మనకి 25 క్వెషన్స్. సో, దీనిలో ఇచ్చినటువంటి టాపిక్స్‌ని లిస్ట్ ఔట్ చేసుకుంటారు. తర్వాత ముందు ఏంటి అంటే దీనికి కూడా ఒక లాజిక్ అనేది ఇంపార్టెంట్. సో, కంపల్సరీగా ఆ లాజిక్ ఏంటంటే మీరు ఒక క్వెషన్ రాసుకొని దానికి సంబంధించినటువంటి లాజిక్‌ని మీరు మెమరైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అది మీరు రివ్యూ చేసుకునేటప్పుడు కంపల్సరీగా టైమ్ సేవింగ్ అవుతుంది. కాబట్టి సో, సింపుల్ టు కాంప్లెక్స్ మెథడ్‌లో వెళ్తే మీ యొక్క కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. స్టడీ ప్లాన్. మనం ఆల్రెడీ స్టడీ ప్లాన్. సో, ఖచ్చితంగా థరోగా స్టడీ ప్లాన్‌ని మనం ఫాలో అవ్వాలి. సో, దానిలో మనం ఇచ్చినటువంటి టైంకి మనము దానికి సంబంధించి నాకొచ్చు, రాదు అనుకోకోకుండా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఒకసారి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కొన్ని కొన్ని క్వెషన్స్‌కి మెటీరియల్స్‌లో. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేశాడు. సో, బెటర్ టెక్నిక్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేసి మీరు లిస్ట్ ఔట్ చేసుకోగలిగితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా మనము ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌ని ప్రిపేర్ అయితే కంపల్సరీగా మనం 25 ఔట్ ఆఫ్ 25 మనం స్కోర్ చేయగలుగుతాము. నెక్స్ట్ అదే విధంగా జనరల్ అవేర్‌నెస్. సో, జనరల్ అవేర్‌నెస్ చాలామంది డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యేది. ఎందుకంటే మీరు దీన్ని రెగ్యులర్‌గా ఫాలో డైలీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ జాగరణ్, న్యూయార్క్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్ ఇట్లా ఉన్నాయి కదా! వీటిని ఏదో ఒక దాన్ని ఫాలో అవ్వగలిగితే, మీరు హ్యాబిచ్యుయేట్‌గా దీన్ని పెట్టుకోగలిగితే, మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వచ్చే క్వెషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయగలుగుతారు. సో, దట్స్ వై ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ప్రతి దాన్ని కూడా ఫాలో అయినప్పుడల్లా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి. ప్రతిరోజు మీరు న్యూస్ పేపర్స్‌ని చదివి ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా స్టాటిక్ జీకే అనేది. సో, ఇది ఒక సముద్రం లాంటిది. కాబట్టి ఈ స్టాటిక్ జీకే అనేది మనం ప్రీవియస్ ఇయర్స్‌లో మనకి ఈ స్టాటిక్ జీకే అనే దానిలోంచి వేటిలోంచి ఏ క్వెషన్స్ ఇచ్చారు చూసుకోండి. ఒకసారి చూసుకుంటే సో, మీరు ఆ జీకేని ఎంత ప్రిపేర్ అవ్వగలిగితే అన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సీబీటీ 1 అండ్ సీబీటీ 2లో రెండిట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి సీబీటీ 1 అండ్ సీబీటీ 2 కోసము మీరు ఈ జనరల్ అవేర్స్‌ని ప్రిపేర్ అయ్యగలిగితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్‌కి కారణం ఏంటి అంటే రివ్యూ అండ్ ప్రాక్టీస్. సో, మీరు ఎంతవరకు చదివారనే దానికంటే ఒక చదివిన దాన్ని ఎన్ని సార్లు రివ్యూ చేసుకోగలిగారు. సో, కొంతమంది ఏంటి అంటే నేను 1, 2 సార్లు చదివేసి నాకొచ్చేసినియి. కొంతమంది చదివినయే చదువుతూ ఉంటారు. సో, చదివినప్పుడల్లా మనం కొత్తయి అనేది ఖచ్చితంగా మనము ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. సో, ద కీ టు సక్సెస్ ఆఫ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ రివ్యూ అండ్ ప్రాక్టీస్. సో, రివ్యూ, ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, మీరు రివ్యూ సెషన్స్ అనేది ఒక టాపిక్‌లో రివ్యూ చేసుకోండి. ఒక 45 మినిట్స్, ఒక 1 అవర్ సెషన్‌లో ఒక 45 మినిట్స్ మీరు రివిజన్ చేసుకొని, ఒకసారి నేను ఏం చదివాను, ఏ క్వెషన్స్, ఏ టాపిక్ ఎంతవరకు నేను కవర్ చేయగలిగాను అనేది గనుక మీరు పెట్టుకొనుంటే సక్సెస్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్స్‌ని కూడా మీరు దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ రిలేటెడ్‌గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. రివ్యూతో పాటు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫైయింగ్ వీక్ ఏరియాస్. సో, ఇది ఫస్ట్ నుంచి మనం చేస్తూనే ఉంటాం. సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫై వీక్ ఏరియాస్ అంటే మనం ఇనీషియల్‌గా టైమ్ టేబుల్ యేసుకునేటప్పుడు కూడా మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి, కొంచెం బేసిక్స్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, బాగా థరోగా ఉన్న సబ్జెక్ట్ ఏంటి అనేది అసెస్ చేసుకున్నాం. అట్లాగే మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా నేను ఏ సబ్జెక్ట్‌లో, ఏ సెక్షన్‌లో బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఆ సెక్షన్‌లో ఏ టాపిక్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఇట్లాంటి గనక మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోగలిగితే మీరు వీక్ ఏరియాస్‌లో దేనిలో ఉన్నాము, స్ట్రాంగ్ ఏరియాస్‌లో దేనిలో ఉన్నాము అనేది చేసుకోగలిగితే మీరు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు. సో, ఈ విధంగా మనకి చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే సో, ఫస్ట్ మనం ఇనీషియల్‌గా ఏం చెప్పుకున్నాం, నాలెడ్జ్ ఆఫ్ సిలబస్. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆ సిలబస్ ఏంటండి, ఏ టాపిక్స్ మనకి కవర్ చేసుకోవాలి ఈ ఎగ్జామ్ కోసము అనేది ఫస్ట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ స్టడీ అంటే ఏ సబ్జెక్ట్‌కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, నేను ఏ సబ్జెక్ట్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాను,
ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నాను. దాని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి స్టడీ ప్లాన్ అంటే టైమ్ టేబుల్. సో, నేను ఈ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ కోసం నేను స్ట్రిక్ట్‌గా డైలీ 8 అవర్స్ కూర్చోవాలి. సో, 8 అవర్స్‌లో నేను మ్యాథ్స్‌కి సంబంధించి 2 అవర్స్ ఇస్తాను. జనరల్ అవేర్‌నెస్‌కి ఒక 2 అవర్స్ ఇస్తాను. లేదు అంటే రీజనింగ్‌కి ఒక 2 అవర్స్ ఇస్తాను. ఇలా మీరు కంపల్సరీగా స్ట్రిక్ట్‌గా కూర్చోగలిగి మీ యొక్క ప్రిపరేషన్‌ని ఆ విధంగా యాక్సలరేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్‌లో సక్సీడ్ అవ్వగలుగుతారు. సో, ప్రాక్టీస్ అనేది చెప్పాను కదా! రివ్యూ అండ్ ప్రాక్టీస్ అనేది కీ టు సక్సెస్. ఈ రిజల్ట్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఎంత మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ సెలక్షన్ ఆర్ క్రియేటెడ్. సో, మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే ఆ సబ్జెక్ట్‌ని రివైజ్ చేసుకుంటూ మీరు మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అంత హైగా ఉన్నట్లు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేసిన ముందు ఇవే చేసుకోవాలి. నెక్స్ట్ నేను సిలబస్ ఫినిష్ చేసేసాను అన్న తర్వాత కూడా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకోగలిగితే ఆ మోడల్స్ మరలా రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ చెప్పాను కదా! మీ అంతటికి మీరే నేను ఈ ఎగ్జామ్‌ని ఎలా అయినా త్రో అవ్వగలను. నా ప్రిపరేషన్‌ని నేను బాగా చేసుకోగలుగుతాను. నేను చాలా స్ట్రాంగ్‌గా, స్ట్రిక్ట్‌గా నేను 8 అవర్స్ లేదు అంటే డైలీ 12 అవర్స్ నేను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని ప్రిపేర్ అవ్వగలుగుతాను. నా ఫోకస్ అంతా ఇంకా ఏం లేదు. ఈ 6 మంత్స్ నేను దీని మీదే కూర్చోగలుగుతాను. మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలిగితే మీరంత స్ట్రాంగ్‌గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఏదో 4 రోజులు చదివేసి ఐదో రోజు మళ్ళీ ఏదో పని పడిందని అట్లా కాదు. డైలీ ఒక 10 అవర్స్ అనుకుంటే 10 అవర్స్ కంపల్సరీగా దీనికి ప్రిపరేషన్ కేటాయించుకోగలిగితే మీరు సక్సెస్ అయినట్లే. సో, మొత్తం మీద ఫైనల్‌గా మీరు మాక్ టెస్ట్‌లు గనుక అటెండ్ అవ్వగలిగితే మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు. సపోజ్ 100 మార్క్స్‌కి నేను ఒక 70 వచ్చినియి అంటే సో, 30 మార్క్స్ నేను వెనకబడి ఉన్నాను. కాబట్టి ఈ 30 మార్క్స్‌కి నా ప్రిపరేషన్ అనేది నేను చేసుకోవాలి అని చెప్పేసి మీరు చేసుకోగలుగుతారు. సో, ఈ విధంగా మీ స్ట్రాటజీని ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వగలుగుతారు. ప్రిపేర్ అవుదాం అనుకుంటే సో, ఈ జనరల్ అవేర్‌నెస్ రిలేటెడ్ మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ గానీ, ప్రతియోగిత దర్పణ్ గానీ, మనోరమ ఇయర్ బుక్ గానీ, అరిహంట్ గానీ వీటిని ప్రిపేర్ అవ్వండి. కంప్యూటర్ అప్లికేషన్స్ కోసం జేఈఈ సీబీటీ 1 అండ్ 2 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధార్ అండ్ పబ్లికేషన్ జీకేపీ అండ్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని జీకే మెటల్ వాళ్ళయి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఈ విధంగా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ ఆర్ఆర్బీ జేఈ 2004లో ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. సెలెక్ట్ అవుతారు. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ బాగుంది, అనాలిసిస్ బాగుంది అనుకుంటే గనుక మీ ఫ్రెండ్స్‌కి చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.